కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సి నియామకాల వ్యవహారంలో ఎలాంటి తప్పు జరగలేదని, ఒకవేళ లొసుగులు గాని అక్రమాలు గాని జరిగినట్లు వైసీపీ నాయకులు నిరూపిస్తే తాను తక్షణమే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. మిమ్మల్ని మళ్ళీ భూస్థాపితం చేయడం ఖాయం. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర సహకారంతో లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి విషయంలోని, సంక్షేమ విషయంలోని, పెట్టుబడులు తీసుకురావడంలోని, యువతకి ఉపాధి కల్పించడంలోని అన్ని రంగాల్లోని మరి ఎంతో ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈ కలయిక రాబోయే 15-20 సంవత్సరాల్లోనే ఇలాగే కొనసాగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళకి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు మీ ధోరణి రాజకీయం చేయండి, తప్పులేదు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పులేదు. ప్రజల సమస్యలతో పోరాడండి. ప్రతిపక్షంగా మీ బాధ్యత అది. ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు ఏం చేయాలి, ఏం మేలు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలతో మేము ముందుకు వెళ్తున్నాం. మీరు మాతో పని చేయండి. ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. అంతేగాని ప్రజల్ని, యువతని, నిరుద్యోగ యువతని ముఖ్యంగా ఈరోజు తప్పుదారిని పట్టించడం, ఎంతో ట్రాన్స్పరెన్సీగా జరిగిన డిఎస్సి నియామకాలని తప్పు జరిగిందంటాం, వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు మాట్లాడటం సరికాదని తెలియజేసుకుంటూ, రేపు మళ్ళీ ముఖ్యంగా యువతకి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, సెప్టెంబర్లోని అక్టోబర్లోని కూడా నోటిఫికేషన్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని పాదయాత్రలో మా యువ నాయకులు లోకేష్ గారు ప్రకటించారో దాని ప్రకారం, ఒక క్రమ పద్ధతి ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారం రేపు రాబోయే 2 నెలల్లోని 10,060 పోస్టులు కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలని లోకేష్ గారికి ఇంకా ఎక్కువ జాబులు తీయాలని ఉంది. మీరు చేసిన అనాలోచిత నిర్ణయాలు, మీరు చేసిన విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీసింది. కాబట్టి దాన్ని మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేస్తూ, మరి సంపద సృష్టించి పేద ప్రజలకు సంక్షేమాన్ని చేస్తూ, అభివృద్ధి చేస్తూ, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేటు రంగంలోని అన్ని రకాలుగానే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది.